హాయ్ అండి. మా చిన్నబ్బాయి బర్త్‌డే అనమాట. అందరూ విష్ చేయండి. రీసెంట్‌గా నేను తీసుకున్న గులాబీ మొక్కలకి కాసిన పువ్వులండి ఇవైతే. టేబుల్ మీద పెట్టాను అందంగా ఉంటదని. ఈరోజు మా చిన్నబ్బాయి బర్త్‌డే కాబట్టి వాడికి ఇష్టమైన ఐటెమ్స్ అన్ని వండుతున్నాను. అయితే పిల్లలు పుట్టినప్పుడు మనకి ఏదైనా చిన్న మెమొరబుల్ విషయం ఏదైనా ఉంటది కదా! అదైతే మా చిన్నబ్బాయి ఒక విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను. నా డెలివరీలు అయితే ఆపరేషన్లు కాదండి. 2 సులువుగా అన్నమాట. మా చిన్నబ్బాయికి అయితే నొప్పులు స్టార్ట్ అయినాయని హాస్పిటల్‌కి వెళ్ళాము. ఆ రోజు అమావాస్య అన్నమాట. కొంతమంది అమావాస్య అయితే హాస్పిటల్‌కి కూడా వెళ్ళరు. పైగా ముహూర్తాలు పెట్టుకుని మరి హాస్పిటల్లో ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. అమావాస్య రోజు పుడితే శాంతులు గట్ట తగులుతాయనో మరి ఏంటో అందుకే వెళ్ళరు అనుకుంటా. నేనైతే ఈ మూఢనమ్మకాలని నమ్మను కానీ నాకైతే తర్వాత తెలిసింది ఏంటంటే నా డెలివరీ అయ్యాక ఇంకా పిల్లవాడి జాతకం చూపిస్తాం కదా అప్పుడైతే అమావాస్య గడిలు వెళ్ళిపోయి 8 నిమిషాలకు పుట్టాడంట. చంద్ర దర్శనం వెన్నెల కాయబోతుంది ఆ టైంలో పుట్టాడు కాబట్టి ఎలాంటి శాంతులు తగలలేదని పొంతులు గారు చెప్పారనమాట. అప్పుడు తెలిసింది నాకు ఈ శాంతుల గురించి. అంతవరకు ఈ శాంతులు ఒకటి ఉంటాయని పిల్లలకి అలా తీరుస్తారని నాకైతే తెలియదు అన్నమాట. అయితే ఆ రోజు 9:58 అన్నమాట నైట్ పుట్టింది. ఫస్ట్ అబ్బాయికి అయితే నార్మల్ డెలివరీ కదా, ఇంకా సెకండ్ అబ్బాయికి కూడా నార్మల్ గానే డెలివరీ అవుతుందనే కదా చూస్తారు ఇక్కడ నర్సులు కానీ హాస్పిటల్లో డాక్టర్ అమ్మ గారు కానీ. అయితే వాళ్ళకి ఏదో పని ఉందనేసి తొందరగా చేసేద్దాం అనుకున్నారు. అంటే ఆపరేషన్ అనుకోండి వాళ్ళ చేతుల్లోనే ఉంటది తొందరగా చేసేయడము లేదనేసి. కానీ ఈ నార్మల్ డెలివరీ అలా అది అయ్యే టయానికి అవుతుంది కదా. మా చిన్నోడైతే 8 నిమిషాలు లేటుగా పుట్టడం వల్ల వాడికి శాంతులు తగలలేదన్నమాట. అలా వాడు నాకు హెల్ప్ చేశాడు. ఇది మెమొరీగా నాకు వాడు పుట్టినప్పటి నుంచి అలా గుర్తుండిపోయిందన్నమాట. మీకు కూడా ఇలాంటి చిన్న చిన్న మెమోరీస్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. నేనైతే మా అబ్బాయికి చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం. అది కూడా నాటుకోడితోటి కర్రీ చేశాను. అలాగే మటన్ కర్రీ కొంచెం చేశాను. మటన్ దమ్ బిర్యానీ చేశాను. అలాగే సేమియా చేశాను. ఇక నాటుకోడి కూరలోకి కొంచెం గారెలు బాగుంటాయి కదా, గారెలు కూడా వేసాను అన్నమాట. ఇలా వాడికి ఇష్టమైన ఐటమ్స్ అన్ని ఈరోజు చేసి ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిపేసాము. కేక్ అయితే చేయలేదన్నమాట. ఎందుకంటే మా పెద్ద అబ్బాయి బర్త్డే కూడా ఇంకా 5 రోజుల్లో ఉందన్నమాట. ఇద్దరు కూడా ఒకే నెలలో పుట్టారు. జనవరి నెలలోని ఇద్దరు పుట్టింది. సంవత్సరాల తేడా అంతే. వాడికి వీడికి 2 ఇయర్స్ అన్నమాట తేడా. ఇక నెలలో లాస్ట్గా జరిగే మా పెద్ద అబ్బాయి బర్త్డేకి ఇద్దరు కేక్ కట్ చేస్తారనమాట. ఇలా మా చిన్న అబ్బాయి బర్త్డే అయితే జరిగిపోయింది. ఆ వీడియోలు చూస్తున్న వారందరూ కూడా మా చిన్న అబ్బాయిని బ్లెస్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.